రామాయణంలో కిష్కింధాకాండలు 46 సర్గ. ఇక్కడ ఈ సమస్త భూమండలం అంతా ఎన్నో రకాల ప్రదేశాల గురించి నీకు ఎలా తెలుసు అని శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ప్రశ్నించుట. అప్పుడు సుగ్రీవుడు తాను అన్ని వైపులా తిరిగి చివరకు ఋష్యముఖ పర్వతానికి చేరిన సంగతి రాముడికి చెప్పటం గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. గతేషు వానరాంధ్రేషు రామః సుగ్రీవమబ్రవీత్ కథం భవాన్ విజానీతే సర్వం వై మండలం భువః. వానర ప్రముఖులందరూ కూడా వాళ్ళ బలాల్ని తీసుకుని వాళ్ళు వెళ్ళవలసిన దిశ వైపుగా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు ఈ సమస్త భూమండలాన్ని గురించి నీకు ఎట్లా తెలుసు అని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు. సుగ్రీవస్తు తతో రామం ఉవాచ ప్రణతాత్మవాన్ శ్రూయతాం సర్వమాఖ్యాస్యే విస్తరేణ నరర్షభ. తర్వాత సుగ్రీవుడు శ్రీరాముడికి నమస్కరించి ఆ రాముడితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ నరోత్తమ, దయతో వినండి, అంతా కూడా మీకు వివరంగా వివరిస్తాను అని. యథా తు దందుభిం నామ దానవం మహిషాకృతిం పరికాలయతే వాలి మలయం ప్రతి పర్వతం తథా వివేశ మహిషో మలయస్య గుహం ప్రతి వివేశ వాలి తత్రాపి మలయం తజ్జిఘాంసయా. మా అన్నయ్య అయిన వాలి మహిష ఆకారంలో ఉన్న దందుబి అన్న రాక్షసుణ్ణి మలయగిరి వైపుగా తరిమి కొట్టాడు. అప్పుడు ఆ రాక్షసుడు మలయ పర్వత గుహలో దూరిపోయాడు. అంతటా వాలి కూడా అతన్ని చంపాలన్న ఇదితో ఆ పర్వత గుహలోకి ప్రవేశించాడు. తతోహం తత్ర నిక్షిప్తో గుహద్వారి వినీతవత్ నచ నిష్క్రామతే వాలి తదా సంవత్సరే గతే. వాళ్ళిద్దరూ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను మా అన్న మీదైన ప్రేమ ఏదైతే ఉందో దాని కారణంగా గుహ ద్వారం దగ్గరే వేచి ఉన్నాను. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. మా అన్నయ్య మాత్రం తిరిగి రాలేదు. తతక్షతజవేగేన అపుపూరే తదాభిలం తదహం విస్మితో దృష్ట్వా భ్రాతృశోక విషార్దితః. 1 సంవత్సరం చూసినా సరే ఇంకది రాకపోయేసరికి వేగంగా ప్రవహిస్తున్న రక్తం మాత్రం ఆ బిలంలోంచి గుహలోంచి బయటికి పారుతూ ఉన్నది. దానికి నేను ఎంతో ఆశ్చర్యంతో తట్టుకోలేనంత శోకంలో మునిగిపోయాను. రక్తం వస్తున్నప్పుడు ఇది ఎవరిది అన్నది మనకి తెలీదు, కాకపోతే మనకి తెలిసిన వాళ్ళదే అవుతుందేమో అన్న ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. ఆదాహం కృతబుద్ధిస్తు సువ్యక్తం నిహతో గురుః శిలాపర్వత సంకాస బిలద్వారి మయా వృత అశక్నువన్నిష్క్రమితుం మహిషో వినశీధితి. అంతటా నిజంగా మా అన్నయ్యే ఆ దానవుడైన అతని చేతిలో మరణించాడేమో అని నేను భావించాను. అప్పుడు నేను ఇంక ఏదీ లేక ఇప్పుడు దానవుడు మళ్ళీ బయటకు వచ్చేస్తాడేమో, మా అన్నని చంపేశాడు అనుకుని ఆ బిలాన్ని నేను మూసివేశాను. తను ఇంకెప్పటికీ బయటకు రాలేడు కదా, తను కూడా మరణిస్తాడు అని, మా అన్నయ్య మరణించాడని నేను భావించి అలా చేశాను. తతోహమాఘం కిష్కింధాం నిరాశస్తస్య జీవితి రాజ్యం చ సుమహత్ప్రాప్తం తారయా రూమయా సహ మిత్రైశ్చ సహితస్తత్ర వసామి విగతజ్వరః. ఇంత బాధలో వెంటనే ఆ కొండ ద్వారా దాన్ని మూసివేసి తర్వాత నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాను. గుహ ద్వారానికైతే అడ్డైతే పెట్టేశాను. ఇంకా మా అన్నయ్య లేడు అన్న బాధలో ఉండిపోయాను. ఆశ విడిచిపెట్టేశాను. కిష్కింధ నగరానికైతే చేరుకున్నాను. వెంటనే విశాలమైన ఆ రాజ్యంని రూమా తారను చేపట్టానంటే నన్ను బలవంతంగా మళ్ళీ పట్టాభిషిక్తం చేశారు. ఎందుకంటే రాజు లేని రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది అని ఈ రాజ్యానికి రాజుగా చేశారు. ఈయన భార్య అలాగే తారను కూడా చేపట్టాడు. నిర్భయంగా స్నేహితులతో కలిసి నివసించటం నేను మొదలుపెట్టాను. ఆజఘామ తతో వాలి హత్వా తం దానవర్షభం తతోహ మదధాం రాజ్యం గౌరవాద్ భయయంత్రితః సమాం జీఘాంసుర్ దుష్టాత్మా వాలి ప్రవ్యధితేంద్రియః. ఇంతలో దందుబుని చంపి మా అన్నైన వాలి కిష్కిందకి రానే వచ్చాడు.
వాలిని చూసి వెంట నేను భయంతో గజగజ వణికిపోతూ చాలా గౌరవంగా రాజ్యాధికారాన్ని అంతా కూడా ఆయనకి నేను అప్పగించేశాను. పరికాలయతే క్రోధాత్ ధావంతం సచివే సహ తతోహం వాలినా తేన సానుబంధః ప్రధావితః నదిశ్చ వివిధాః పశ్యన్ వనాని నగరాని చ. నేను అన్నీ ఆయనకి అప్పగిచ్చేసినప్పటికీ కూడా మా అన్నకి మాత్రం మనస్తాపం అన్నది బాగా ఎక్కువైపోయిన కారణంగా క్రోధంలోనే ఉడికిపోతూ ఉన్నాడు. అంటే ఆయన్ని చంపడానికి నేను ప్రయత్నం చేశానన్న భావనలోనే ఉన్నాడు. అందుకని నా వెంట పడ్డాడు. మంత్రులతో పాటు నేను మళ్ళీ పారిపోయాను. ఎందుకంటే చంపటానికి సిద్ధపడ్డాడు. ఒక పొరపాటు కారణంగా కోపం వచ్చింది. ఆ క్రోధ కారణంగా ఇంకా కావాలనే చేశాడని ఆ కోపానికి, క్రోధానికి 2 ముడిపడి కారణంగా చంపటానికి వస్తే వెంటనే నేను మంత్రులతో కలిసి పారిపోయాను. అతడు మళ్ళీ నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. వాలిని తప్పించుకోవటానికి నేను నా స్నేహితులు అయిన వీళ్ళని కూడా పట్టుకున్నాను. అయితే వాలియే కాకుండా వాలి యొక్క స్నేహితులు కూడా నన్ను వెంటాడటం మొదలుపెట్టారు. అప్పుడు నేను నా ఈ మంత్రులైన మిత్రులతో కలిసి పలు పలు తీరాలంతా కూడా తిరుగుతూనే ఉన్నాను. ఆదర్శతల సంకాస తతో వై పృథివీమయా ఆలాతా చక్ర ప్రతిమా దృష్టా గోష్పాధవత్తథా పూర్వాం దిశం తతో గత్వా పశ్యామి వివిధాన్ ద్రుమాన్ పర్వతాశ్చ నదీరమ్యాః సారాంసి వివిధాని చ. అయితే ఇన్ని ప్రదేశాలు నదీ తీరాలన్నీ తిరుగుతూ కొన్ని వనాలు తిరిగాను, కొన్ని నగరాలు చూశాను. నా పిక్క బలం వలన అంటే ఎక్కడికన్నా ఈయన పారిపోతున్నాడు, వాళ్ళు వెనకాల వస్తానే ఉన్నారు. అందుకని అన్నీ తిరిగేశాను. ఆ సమయంలో ఈ భూమి అంతా కూడా నాకు ఇలా అయితే మొత్తం తిరిగేశాను. అంటే ఇక్కడ భూమండలం అంతా కూడా ఎంత విశాలమైందో అంటే ఇది చాలా చిన్నదానిలాగా అనిపించింది తనకి. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా వాళ్ళొచ్చేస్తున్నారు. ఇక్కడికెళ్తే రాలేదంటే చాలా దూరం వచ్చేసాను. హమ్మయ్య! వాళ్ళు వెంబడించరు అంటే అది వేరు. కాకపోతే ఒక అద్దంలాగా నాకనిపిచ్చింది అన్నాడంటే అది చాలా చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటాం. చాలా చిన్నదిగా అనిపిచ్చింది. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా వాళ్ళు వస్తానే ఉన్నారు. దానివల్ల అలా మొత్తాన్ని కూడా ఈ రీతిగా నేనన్నీ తిరిగాను. అందుకే నాకది చాలా తక్కువ ప్రమాణం అని ఆ సమయంలో అనిపిచ్చింది. నేను మొదట తూర్పు దిశగా వెళ్ళాను. అది దిక్కున అన్ని వివిధమైన వృక్షాలు, కొండలు, ఇటువంటి తీరాలు, అన్ని సరస్సులు అన్నీ కూడా నేను గమనించాను. మనకి సాధారణంగా కొంచెం కంగారులోనో లేకపోతే ఇంకా దేనికన్నా లోబడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లోనే మనం పెట్టిన వస్తువు మనకే గుర్తురాదు కనీ కనిపించదు పక్కనే ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని కొన్ని లక్షణాలు సుగుణాలు ఉన్నాయని చెప్పటానికి ఇంత పిక్కబలం చూపించి ఎక్కడికెళ్ళినా వెంటాడి చంపేసేలాగా ఉన్నప్పుడు ఇన్ని తిరుగుతూ కూడా అవన్నీ కూడా గమనించాడు గమనించి మళ్ళీ తన స్థిర చిత్తంలో ఉండిపోయాయి అందుకే అంతలాగా మళ్ళీ వాళ్ళకి చెప్పగలిగాడు వాళ్ళని అటువైపుగా వెళ్ళటానికి కూడా అక్కడొచ్చే కష్టాల గురించి అక్కడ ఉన్నవన్నీ కూడా అంతలాగా చెప్పి ఉన్నాడు. ఉదయం తత్ర పశ్యామి పర్వతం దాధుమండితం క్షీరోదం సాగరం చైవ నిత్యం అప్సరసాలయం. ఇంకా అక్కడ గైరకాది ధాతువులతో ఉన్న ఉదయాద్రిని అలాగే నిత్యము అప్సరసలు విహరించేటి క్షీరసాగరాన్ని ఇవన్నీ కూడా నేను చూశాను. పరికాలయామానస్తు వాలేనాభిధృతస్తథా పునరావృత్య సహసా ప్రస్థితోహం తథా విభూ. ఓ ప్రభు, వాలి మమ్మల్ని ఇంకా వేగంగా వెంటాడుతూనే ఉన్నాడు. అంటే ఈ దిశకి వెళ్ళిపోయాడు, అక్కడ వెంటాడుతున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి తూర్పు నుంచి మరలి వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక దిశ వైపుగా నేను పరుగిడటం మొదలుపెట్టాను. పునరావర్తమానస్తు వాలేనాభిధృతో ధృతం దిశస్తస్యాస్తతో భూయః ప్రస్థితో దక్షిణాం దిశం వింధ్యపాదప సంకీర్ణాం చందనద్రుమభూషితాం. వాలి తిరిగి వచ్చి నన్ను మళ్ళీ వెంటాడుతుంటే నేను మళ్ళీ ఆ దిశ నుంచి కూడా వచ్చి దక్షిణ దిశకి మళ్ళీ పరుగులు తీశాను. అది కూడా దట్టమైన చెట్లతో వింధ్య పర్వతాలతో చక్కని చందన వృక్షాలతో చక్కగా విలసిల్లుతూ ఉన్నది. ధ్రుమశైలాంస్తతః పశ్యన్ భూయో దక్షిణోత్తపరాన్
పశ్చిమాం తు దిశం ప్రాప్తో వాలేన సమభిద్రుతః సంపశ్యన్ వివిధాన్ దేశాన్ అస్తం చ గిరిసత్తమం. ఆ దక్షిణ దిశయందు ఇంకా కూడా దట్టంగా పెరిగిన వృక్షాలు ఎన్నో పర్వతాలు అన్నీ చూశాను. అక్కడికి కూడా వాలి నన్ను వెంటాడుతుంటే మళ్ళీ ఆ దిశ నుంచి కూడా మళ్ళీ నేను పశ్చిమ దిశకి తిరిగాను. ఆ దిక్కులో కూడా ఎన్నో దేశాలు, గిరిశ్రేష్టమైనవి, అస్త్రాది ఇటువంటివన్నీ కూడా నేను చూశాను. ప్రాప్యాచాస్తం గిరిశ్రేష్టం ఉత్తరాం సంప్రధావితః హిమవంతం చ మేరుం చ సముద్రం చ తతోత్తరం. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పడమర దిశగా మళ్ళీ వచ్చాను. ఎందుకంటే వాలి ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. అతని ధాటికి తట్టుకోలేక ఎక్కడికెళ్ళినా అలానే వెంటాడుతూ ఉన్నాడు. ఇంక అది తట్టుకోలేక ఇంకా ఉత్తర దిశకి మళ్ళీ పరిగెత్తాను. ఆ దిక్కులో ఉన్న హిమవత్ పర్వతాలు, మేరుగిరి, లవణ సముద్రము అన్నీ కూడా నేను చూశాను. యథా నావిందం శరణం వాలినా సమభిద్రుతః తదా మాం బుద్ధి సంపన్నో హనుమాన్ వాక్యమబ్రివితు. ఈ విధంగా వాలి నన్ను తరుముతూ ఉండగా నాకు ఎక్కడా రక్షణ అన్నది లభించనే లేదు. తలదాల్చుకోవటానికి భద్రమైన అంటే ఒక శ్రేష్టమైనది ప్రదేశం కానీ ఆదుకునే పుణ్యాత్ములు కానీ నాకు ఎక్కడా లభించలేదు. అప్పుడు ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు నాతో ఇలా అన్నాడు. ఇదాनीं मे स्मृतं राजन् यथा वाली हरीश्वरः मातङ्गेन तथा शप्तो యస్మిన్నానాశ్రమమండలి. ఓ రాజా, ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. వానర ప్రభువైన వాలి ఆ ఆశ్రమ ప్రదేశం ప్రవేశిస్తే అతని శిరస్సు 100 ముక్కలవుతుంది అని ఆ మాతంగ మహాముని శపించారు కదా అని. ఇప్పుడు ఇంత తిరుగుతున్నప్పుడు ఇన్ని దిక్కుల వైపు వెళుతున్నప్పుడు హనుమంతుడే ఉన్నప్పుడు హనుమంతుడు బుద్ధిమంతుడు ప్రజ్ఞావంతుడు ఇన్ని చెప్పినప్పుడు ముందెందుకు గుర్తు రాలేదు అంటే ఇక్కడ నిజంగా కృషి చేసే కొన్ని వీళ్ళు తెలుసుకుని కొన్ని వీళ్ళు మళ్ళీ ఆ శక్తి కొలదే ఆచరించి చేశారని చూపించటానికే. ఇది మళ్ళీ ఇప్పుడు ఈ రామకార్యార్థమై ఉపయోగపడుతుందన్న భావనలో అప్పుడు అది చేసి ఉన్నాడు అన్నది మళ్ళీ తెలియటానికి. మనకి హనుమంతుడికి చాలా వ్యత్యాసం ఉంది. మళ్ళీ శివపురాణానికి వెళ్తే ఆ పరమేశ్వరుడే ఆ అంశ. అంటే లోక హితార్థమే అన్నిటికీ కర్త అయినప్పటికి కూడా దేనికి సంబంధం లేనట్టుగా అన్నిటినీ మళ్ళీ చూస్తూ ప్రేక్షకుడిలాగే ఉండిపోతాడు తప్పితే ఒక కార్యాన్ని సాధించటానికి సమర్థతని చేకూర్చేవాడు పరమాత్మ. ఆ జ్ఞానాన్ని సమర్థతని అన్నీ సమకూర్చేవాడే పరమాత్మ. ఇప్పుడు మళ్ళీ అంటే అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మాతంగి ఆశ్రమం అన్నది నీకు చాలా శ్రేయస్కరం అన్నది ఇప్పుడు చెప్తున్నాడు. ప్రవిశేద్యతి వైవాలి మూర్ధాస్య శతధా భవేత్ తత్ర వాసః సుఖో అస్మాకం నిరుద్విగ్నో భవిష్యతి. ఆ మాతంగ మహాముని శాప కారణంగా వాలి అయితే ఆ ప్రదేశానికి రాలేడు కూడా. అందుకుని ఆ ఆశ్రమాన్ని ఆశ్రయించుకుంటేనే మనకి ఎటువంటి భయం ఉండదు, మనం హాయిగా నివసించగలము అని చెప్పాడు. తతః పర్వతమాసాద్య ఋష్యమూకం నృపాత్మజ నా వివేశ తథా వాలి మతంగస్య భయాత్తథా. కనుక ఓ రాజకుమార, ఇప్పుడు నేను నా మంత్రులతో కలిసి ఈ ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించి ఉన్నాను. ఆ క్షణంలో మాతంగ మహాముని శాపానికి భయపడి వాలి అక్కడికి రాడని నేను నిర్భయంగా ఉండగలిగాను. ఏవం మయా తథా రాజన్ ప్రత్యక్షం ఉపలక్షితం పృథివీ మండలం కృత్స్నం గుహాం అస్య గతస్తతః. అందుకే ఓ రామా, ఈ విధంగా నేను ఈ సమస్త భూమండలాన్ని ప్రత్యక్షంగా చూడటం నాకు సంభవించింది. తర్వాత అన్నీ చూసిన తర్వాత అప్పుడు ఈ ఋష్యముఖ పర్వత గుహలోకి నేను చేరి ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 46 సర్గా సంపూర్ణం.